కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పరిషత్ సమావేశ మందిరంలో P4 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పాల్గొన్నారు. పలువురు ఔత్సాహికులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। ప్రైవేట్ కూడా ఎంటర్ అయిన తర్వాత వాటి స్వరూపాలు మారిపోయింది. ఆనాడు మనం చూసిన హైవే, ఎందుకంటే వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో హైవేలు చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నటువంటి రోడ్లు తీసుకొచ్చి ఇలాంటి హైవేలు మనం వేయాలంటే డబ్బులు ఎక్కడని చెప్పి మాట్లాడినప్పుడు ఆ రోజునే BOT మోడల్ వచ్చింది. టోల్ సిస్టమ్ పెడితే ఖచ్చితంగా ఆ BOT ఒక ప్రైవేట్ పార్ట్నర్ వస్తారు, ప్రభుత్వం వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటారు, టోల్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు రీపే చేసుకుంటారని చెప్తే PPP మోడల్ వచ్చింది. ఆ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్తో ఇవాళ చాలా సంస్థలు భారతదేశంలో లాభాల్లో నడుస్తుంది. ప్రజలకి సౌకర్యవంతమైన కార్యక్రమాలు. ఇవాళ మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్, మరి ఆ రోజున ఏదైతే ఆ సెల్ ఫోన్ సంబంధించినటువంటి ప్రైవేటీకరణకి చాలా మంది అపోజ్ చేసేవాడు. అభివృద్ధి జరిగేది కాదు. ఇవాళ ఇంత మార్పులకు కారణం, ఇంత భారతదేశం ఇంత ఫాస్ట్గా ఇవాళ 4వ స్థానంలో ఉన్నాం. మనం అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో 4వ స్థానంకి రాగలిగామంటే ఆ రోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ట్రాన్స్ఫర్మేషన్ మారింది. మొత్తం రోడ్స్ వచ్చినాయి, కనెక్టివిటీ వచ్చింది, ఫోన్ కనెక్షన్స్ వచ్చినాయి. ఇదివరకు నా చిన్నతనంలో నేను కూడా వర్క్షాప్కి వెళ్తే ట్రంకాలు